జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కార్పొరేటర్ మన్నే కవిత గారు ముందు శ్రావణ్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. శ్రావణ్ గారు, మీరు విన్నారు కదా, రామచంద్రరావు గారు అన్నది విన్నారు అంటే మీరు అక్కడే మీటింగ్లో కూడా ఉన్నారు. దానికి జవాబు ఇస్తున్నారు దర్పల్ రాజశేఖర రెడ్డి గారు. ఏంటి మీ అభ్యంతరాలు, ప్రధాన అభ్యంతరం ఏంటి అంటే ఏం చెప్తారు? ముందుగా నమస్తే అండి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ని గ్రేటెస్ట్ హైదరాబాద్ చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. జరగాల, డెవలప్మెంట్ జరగాల. కానీ ఒక విషయం మనం ఆలోచించాలి, డెవలప్మెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద డెవలప్మెంట్? అంటే కేవలం విస్తీర్ణాన్ని ఎట్లా పడితే అట్లా పెంచడమే డెవలప్మెంట్ అంటే అది కరెక్ట్ కాదు. నేను ఒక విషయం చెప్తానండి, వేరే సిటీస్ తో పోల్చుకుంటే దేశంలో హైదరాబాద్ కు ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, వీ హ్యావ్ ఎ రౌండ్ టోపాలజీ. మనం సర్క్యులర్ టోపాలజీలో ఉన్నాం కాబట్టి మనం ఈ రోజు రింగ్ రోడ్ కట్టుకున్నాము, అవుటర్ రింగ్ రోడ్ కూడా కడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒకటి అడుగుతున్నాండి, ఇక్కడ రామచంద్రరావు గారు రేజ్ చేసిన పాయింట్ ఒకటే, అసలు మీరు డీలిమిటేషన్ చేసే ముందు డ్యూ కన్సెన్సస్ అనేవి ఎందుకు తీసుకోలేదు? అంటే అందరి అభిప్రాయాలు, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానివ్వండి, ఫస్ట్ అసలు కార్పొరేట్ ఏజెన్సీలో నుండి కార్పొరేటర్లు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎక్సాబిషన్ మెంబర్స్ కానివ్వండి, మీరు ఎప్పుడు తీసుకొచ్చారు? మీరు ఆల్రెడీ బిల్లు చేసే ముందు ప్రియాంబుల్ మొన్న కౌన్సిల్ లో సబ్మిట్ చేశారు. కానీ ఇది ఎప్పుడు జరగాలి? ముందే జరిగి అభిప్రాయ సేకరణ జరగాల్సి ఉంటుంది. నేను ఏమంటున్నా, ఈ రోజు 300 డివిజన్లు మీరు డివైడ్ చేశారు కదా, ఏ ప్లేసెస్ లో డివైడ్ చేశారు? ఏమన్నారు? వారం రోజుల్లో మీరు అభ్యంతరాలు లేవచ్చు అంటున్నారు. కానీ మీరు ఇచ్చిన డేటా ఏంటి? ఈ రోజు మీరు కేవలం ఒక బౌండరీస్, మీరు ఒక గెజెట్ నిన్న రిలీజ్ చేశారు, దాంట్లో బౌండరీస్ ఒకసారి మీకు చదివినిపిస్తా, వినండి. ఒక్కసారి మీరు ఒక్క నిమిషం మీకు టైం ఇస్తా అంటే ఒకటే ఒక నిమిషం మీకు వినిపిస్తాను. అది ఎంత కాంప్లెక్స్ ఉందండి. ఇప్పుడు ఒక మల్కాజీ అంటే నా డివిజన్ కి సంబంధించి ఒక నార్థన్ బౌండరీ మీటర్ వినండి. ద నార్థన్ బౌండరీ ఆఫ్ ద వార్డ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద సఫిల్గూడ రైల్వే స్టేషన్ అండ్ రన్స్ టువార్డ్స్ ద సఫిల్గూడ చౌరస్తా అండ్ టేక్స్ లెఫ్ట్ టర్న్ and runs all along with the northern side up to the Safilgura Tankman and takes right turn and the road number 2 and runs towards the northern side again and takes left turn and at the back side of the Jain apartment and runs towards the northern side and touches the road number 3 Safilgura 3 and takes right turn and ends at the railway track at lower Safilgura. ఇది అండి బౌండరీ డెఫినేషన్ వాళ్ళ గెజెట్ లో. నేను ఒక చిన్న పార్ట్ మాత్రం చదివినా, దీంట్లో ఎన్ని రైట్ టర్న్లు లెఫ్ట్ టర్న్లు ఉన్నాయి కదా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇక్కడ వీళ్ళు వర్డ్స్ యూజ్ చేశారు, తప్పుల తడక. అసలు లోవర్ సఫిల్గూడ గేట్ అనేది ఎక్కడుందో మాకు తెలియదు. ఆర్కేపురం బ్రిడ్జ్ అంటారు, అది అసలు మాకు ఎక్కడో దూరంగా ఉంటుంది, అది ఎక్కడుందో తెలియదు. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి గెజెట్ లో ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా రాగా ఇచ్చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. దీన్నే ఫస్ట్ మేము అడిగింది ఏంటంటే, అసలు ఏ బేసిస్ లో మీరు డివైడ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ ఒక డిస్కషన్ చేసి ఎన్ని చేయాలనుకుంటున్నారు అనేది మేము ముందు డ్యూ కన్సెషన్స్ తీసుకున్న తర్వాత చేస్తే బాగుండేదని. ఒక పాయింట్ చెప్పండి. మీరు చెప్పిన అభ్యంతరాలు అవన్నీ ఓకే, అయితే ఇక్కడ క్లియర్ గా రామచంద్రరావు గారు అన్నారు జిహెచ్ఎంసీ విస్తరణకు మేము వ్యతిరేకం, బీజేపీ వ్యతిరేకం అంటుంది. వ్యతిరేకమేనా మీరు? సో దానికి ఎందుకు వ్యతిరేకం కూడా నేను చెప్తాను వినండి. ఎందుకు వ్యతిరేకము అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ 150 వార్డులో గత 5 సంవత్సరాల్లో ప్రతి వాడికి మేయర్ గారు పోలేకపోయారు. ఇప్పటికీ వాటర్ వర్క్ సమస్యలు, ఇక్కడికి డెవలప్మెంట్ సమస్యలు, రోడ్ల సమస్యలు అట్లనే ఉన్నాయి. నేను ఒక విషయం చెప్తానండి, వార్డ్ నెంబర్ 1 గతంలో ఉన్నటువంటి చెర్లపల్లి, ఆ పక్కన ఏఎస్ రావు నగర్ పక్కన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు కలుపుతున్నారు కదా. ఏది వంపుగూడ, నాగారం, దమ్మాయిగూడ, కుర్జాదిగూడ నుంచి మొత్తం ఉన్నటువంటి అవుటర్ ప్రాంతాలు, పర్ఫినర్ ఏరియాస్ 650 స్క్వేర్ కిలోమీటర్ ఉన్న ప్రాంతాన్ని మీరు దాదాపు 2000 పైగా స్క్వేర్ కిలోమీటర్లు ఇస్తున్నాం. యాక్చువల్లీ వీళ్ళు 2000 అని చెప్తున్నారు, దట్ విల్ బి మోర్ దెన్ దట్. 2500 పైన ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో అంటే ఇంత పెద్ద ఎత్తున 3 to 4 టైమ్స్ ఏరియా పెరుగుతున్నప్పుడు అక్కడ గుంతల రోడ్లు ఉన్నాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిహెచ్ఎంసీ స్టాండర్డ్స్ లేవు. అక్కడ ఉన్నటువంటి పంచాయతీ లేఅవుట్స్ లో కమిటీ హాల్స్ కానీ పార్క్స్ కానీ జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం లేవు. అవి ఎప్పుడో చేసినవి రెగ్యులైజ్ చేయకుండా అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నవి. ప్రతి రోడ్లు గుంతలు పడి ఉన్నాయి. మరి జిహెచ్ఎంసీలో కలిపేటప్పుడు జిహెచ్ఎంసీ నామ్స్ కి అవి మ్యాచ్ కావాలంటే మీరు ఏమైనా స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా అనౌన్స్ చేసిర్రా? లేదా ఆ రోడ్లు బాగు చేయడానికి డబ్బు ఎక్కడికి వెళ్ళేస్తారు? ఆల్రెడీ అక్కడ ఏదర్ అక్కడ ఉన్నటువంటి ప్రజలను నడ్డివిచ్చి వాళ్ళ దగ్గర ట్యాక్స్ నప్పించాలా, ఆర్ జిహెచ్ఎంసీ ఉన్నటువంటి ప్రజలకి వీళ్ళకి అన్యాయం చేసి ఇక్కడ డబ్బును తీసుకెళ్లి అక్కడ పెట్టాలి. దీని పేరు క్లారిటీ ఏది? ప్రాంతాన్ని విస్తరించడం కాదు సార్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వస్తాను. శ్రావణ్ గారు చెప్పండి. శ్రావణ్ గారు ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ అడుగుతా. సరే మీరు చేశారు, నేను కాదంటలే,
కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీరు వారం రోజులు మా అభ్యంతరాలు లేవనెత్తడానికి సమయం ఇచ్చారు. నేను ఏమని అడుగుతున్నా, అభ్యంతరాలు లేవనెత్తడానికి మీరు ఇచ్చిన డేట్ ఏంటండి? ఓ గెజెట్ ఇచ్చి పడేశారు, దాని అర్థం కాని బౌండరీస్ ఇచ్చారు, మ్యాప్స్ ఇవ్వలేదు. అట్లా ఎట్ ద సేమ్ టైం ఏ డివిజన్ లో ఎంత పాపులేషన్ వస్తుందన్న క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డివిజన్ లో మీరు ఇచ్చినటువంటి సంఖ్య బట్టి 25,000 వస్తుంది, ఇంకో డివిజన్ లో 45,000 వస్తుంది అనుకోండి. నేను అబ్జెక్షన్ రేజ్ చేయాలనుకుంటున్నా, రేషనలైజ్ చేయలేదండి. మా మల్కాజ్గిరిలో ఈస్ట్ అంబాగ్ మౌలాలి పెద్దగా కదలే, మిగతా అవన్నీ ఆల్మోస్ట్ 2 ముక్కలు 3 ముక్కలు అయినాయి. ఓకే, నేను ఇప్పుడు అక్కడ 50,000 ఓట్లు ఉంది, ఇక్కడ 30,000 ఓట్లు ఉన్నదని నేను అబ్జెక్షన్ రేజ్ చేయాలనుకుంటున్నా. మీరు అక్కడ అసలు ఎగ్జాక్ట్లీ ఈ మీరు ఇచ్చిన బౌండరీస్ లోపల ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది, ఎంత పాపులేషన్ అనేది డేటాని ఇవ్వకపోతే హౌ కెన్ ఐ రేజ్ అబ్జెక్షన్స్? నా అబ్జెక్షన్స్ కంప్లీట్ కానే కాదు కదా. అంటే అందుకే డ్యూ కన్సెస్ అనేది, అందుకే మీరు డేటాని ఇవ్వకుండా మీరు సలహాలు ఇవ్వండి అంటే ఏ విధంగా సలహాలు ఇస్తారు పూర్తి స్థాయిలో మీరు చెప్పండి ఒకసారి. ఏమంటే చాలా ఏరియాలు అనివన్ ఉన్నాయి. నేను సింపుల్ 2 ఎగ్జాంపుల్ చెప్తా, మీరు కావాలంటే మీరు చూడండి గెజెట్ లో. నేనేమంటున్నా, మల్కాజ్గిరి డివిజన్ లో 47,000 ఓట్లు ఉన్నప్పుడు దాన్ని ఎగ్జాక్ట్లీ 2 పార్ట్స్ చేసిరు. థర్డ్ పార్ట్ కూడా చేసినట్టు దాని మీద నాకు క్లారిటీ లేదు, కొంచెం ముక్కలు తీసుకెళ్లి. అని పక్కన ఈస్ట్ ఆనంద్ కానీ మౌలాలి కానీ యాసిటీస్ వచ్చారు. ఈ రీజన్ ఏంది నాకు అడగాలి. వాళ్ళకి 50,000 పైన చిలుపు ఓట్లు ఉంటాయి, 50,000